నమస్తే. ఢిల్లీలో ఏం జరుగుతుంది? యుద్ధాన్ని తలపించేలా నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. గత వారం 15 రోజుల నుంచి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. కానీ వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు ఇక జంతర్ మంతర్ కావచ్చు, ఇటు పార్లమెంటు వేదికగా తమ వాయిస్ను వినిపిస్తున్నారు. మోదీ గో బ్యాక్ అంటున్నారు, మోదీ డౌన్ డౌన్ అంటున్నారు. విద్యాశాఖ మంత్రి ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అక్కడ రాళ్ల దాడి జరుగుతుంది, కర్రలతో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. అయినా ఎక్కడా కూడా ఒక్క నిరుద్యోగి కూడా బెదరట్లేదు, అదరట్లేదు, వెనక్కి కూడా చూపించినటువంటి పరిస్థితి. రైట్ నౌ దీని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఢిల్లీలో మొదలైనటువంటి ఈ నిరసన సెగ గల్లీ లాంటి హైదరాబాద్ కూడా చేరింది. హైదరాబాద్లో కూడా నిన్న అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టినటువంటి పరిస్థితి. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ అండ్ దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి చెనగాని దయాకర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. సో ఏం చేస్తారు, ఏం చెప్తారు? ఈ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టినటువంటి ఈ నీట్ పేపర్ లీకేజీ నిరసన ర్యాలీ అటు ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరిగింది. నిన్న కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున దీని మీద లడాయి చేసింది. ఏమనిపిస్తుంది ఈ ఉద్యమాన్ని చూస్తూ ఉంటే, రాహుల్ గాంధీ ప్రశ్నించే తీరును చూస్తూ ఉంటే? దిక్కు ముక్కు లేని జనానికి ఒక్కొక్కరు ఒక నిప్పుకరం అన్నట్లు ఇవాళ చీమల దండులాగా ఢిల్లీకి చేరి ఒక సవాలు చేస్తూ ఉన్నారు. 12 ఏళ్ళ నిరంకుశ పాలనకు, దోపిడీ పాలనకు ఇవాళ పతనం కావస్తూ ఉంది బీజేపీ. మాకు తిరుగులేదు, అన్ని రాష్ట్రాల్లో మాకు తిరుగులేదు. ఇవాళ సిబిఐ, ఈడీల్ని, జాతీయ సంస్థల్ని, పోలీసుల్ని, కేంద్ర బలగాల్ని మా చెప్పు చేతుల్లో పెట్టుకున్నాం, మాకు తిరుగులేదని సంకలు గుద్దుకుంటున్న మోడీకి, అమిత్ షాకు ఇవాళ పతనం స్టార్ట్ అయింది. ఒక యువత తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఒక జలియన్ వాలాబాగ్ లాగా, ఒక దేశ స్వాతంత్ర పోరాటం లాగా మళ్ళొకసారి యువత పిక్కుటిల్లి ఇవాళ అమిత్ షా, మోడీ అవినీతి పాలనకు చమరతి గీతం పాడుతూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సలాం కొడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ విద్యార్థులను రెచ్చగొడుతున్నాడు, పార్లమెంటు సమావేశాల్ని పక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? రాహుల్ గాంధీ గారు ఈ దేశ యొక్క యువత కోసం, ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ రక్షణ కోసం ఇవాళ భారత్ జోడో యాత్ర చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలి, రాజ్యాంగం రక్షించాలని ఇవాళ బీజేపీ పాలనలో మొత్తం కూడా మాట్లాడే హక్కు లేకుండా, కనీసం పోరాడే స్వేచ్ఛ లేకుండా ఇవాళ సివిల్ సొసైటీ వాళ్ళని లేదా రాజకీయ పార్టీల మీద రకరకాల కేసులు బనాయించి వాళ్ళ గొంతు నొక్కుపరుస్తున్నారు. మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో ఇదే ఉన్నటువంటి బెంగళూరులో ఇవాళ గౌరీ లంకేష్ లాంటి వాళ్ళను, ఇంకా నిన్నగాక మొన్న ఉన్నటువంటి భూపేష్ కుమార్ తివారీ లాంటి వాళ్ళని ఎక్కడ పడితే మాట్లాడే సంఘ సంస్కర్తల్ని ఇవాళ ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తూ ఉన్నారు. ఈ దేశంలో బీజేపీ ఒక మొత్తం కూడా తిరుగులేని శక్తిగా ఉంది, మాకెవరు ఎదురులేదనే విధంగా ఇవాళ ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఒక్క రాహుల్ గాంధీ ఒక్కడే ఈ దేశ ప్రజల పక్షాన, ఈ దేశ యువత పక్షాన నీట్ లీకేజీ కానించి నాటి నుంచి నేటి వరకు 12 ఏళ్ల నుంచి దేశ యువత కోసం, ఈ దేశ ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అది రైతుల నల్ల చట్టాలైనా, విద్యార్థుల పోరాటాలైనా, లేకపోతే కార్మికులైనా, కర్షకులైనా ఈ దేశ ప్రజల కోసం ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిన్న ఒక ప్రజాస్వామ్యకంగా ఒక ధర్నా చేస్తుంటే కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకుడిని చూడకుండా అరెస్ట్ చేసే విధానం చాలా సిగ్గుచేటు. మీరు ఓవరాల్గా చూడండి, బీజేపీ ఎంత ఏమంటారుగా పొంగి పైపాలన్నట్టు వాళ్ళ అవినీతికి దేశ ప్రజలందరూ కూడా సహించలేకపోతా ఉన్నారు. ఎందుకు సహించలేకపోతారంటే నిరుద్యోగం పెరిగిపోయింది, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ అయిపోయింది. ఇవాళ గనులు, వనరులు మొత్తం కూడా ఆదాని అంబానీలకు దేశ సంపదను దోచిపెడతా ఉన్నారు. అంటే ఈ దేశంలో మొత్తం కూడా అన్ని సంస్థలు ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. అంటే దేశంలో ఉప్పు, పప్పు కాంచి, గ్యాస్ కాంచి, కిరోసిన్ కాంచి, ఆయిల్ కాంచి మొత్తం కూడా ఆకాశాన్ని కంటిపోతూ ఉన్నాయి ధరలు, సామాన్యునికి అందుబాటులో లేవు. కాబట్టి మోడీ ఏమంటారు, అచ్చేదినేమో కానీ సచ్చేదినాలు అన్నట్లాగా మోడీ పాలనలో వచ్చేది రాకపోయే కానీ సచ్చేదినాలు రోజు వచ్చని దేశ ప్రజలందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ కావచ్చు, పార్లమెంటు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా నిరుద్యోగులు కాదు, వాళ్ళంతా వీధి రౌడీలు లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు, వాళ్ళు అసలు సంబంధం లేని వాళ్ళే అక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? మీరు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుండొచ్చు. వాళ్ళ నిరుద్యోగులు అయితే పోలీసుల మీద దాడి చేసే వాళ్ళు కాదు, విధుల్లో ఉన్నటువంటి పోలీసుల పట్ల గౌరవంగా ఉంటారు, కానీ వాళ్ళు వీధి రౌడీలాగా వ్యవహరిస్తున్నారు అనేది అక్కడికి వచ్చే విద్యార్థులు చాలా ఉన్నటువంటి న్యాయ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు, డాక్టర్లు, ఇవాళ ఇంజనీర్లు
చాలా ఉన్నటువంటి ఈ దేశంలో మాకు కూడా ఒక భాగస్వామ్యం కావాలి, ఒక మార్పు రావాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశ అవినీతి పాలకుల నుంచి కబంధాస్తాల నుంచి సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అని విద్యార్థులు పిలుపునిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీకు కొన్ని వీడియోలు చూపిస్తే పోలీసులు చూడండి రాళ్ళు వేస్తూ ఉన్నారు. హింసకు ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు? ఓకే, ఇవాళ ఢిల్లీ కమిషనరు సతీష్ గోల్ఫార్ని తీసేసి ఇమీడియట్లీ కమిషనర్గా అనురాగ్ కుమార్ని, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అనురాగ్ కుమార్ని ఇమీడియట్లీ తీసుకొచ్చి అక్కడ మొత్తం కూడా శాంతి భద్రతలతో పాటు విద్యార్థుల పోరాటాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజే నేషనల్ యాక్ట్ తీసుకొచ్చారు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని తీసుకొచ్చి దాదాపు విద్యార్థుల్ని ఎవరినైనా అక్రమంగా నిర్బంధించవచ్చు, వాళ్ళకు జైళ్ళు కేసులు, ఇక్కడ కూడా బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. అంటే ఉద్యమాన్ని, విద్యార్థుల పోరాటాన్ని, దానికి ఒక ప్రతీకారం లేకపోతే ఉన్నటువంటి దానికి ఆలోచన చేయకుండా దాన్ని ఎట్లా అణచాలనే కుట్రలు చేస్తూ ఉంది. ఇవాళ ఢిల్లీ నడవీధులలో మెట్రోను బంద్ చేశారు, రైళ్లను బంద్ చేశారు, ఫుడ్లని, రెస్టారెంట్లని, అంటే అక్కడికి వచ్చే విద్యార్థులకు ఫుడ్ దొరకొద్దు, ఆహారం దొరకొద్దు, వాటర్ దొరకొద్దు, కనీస సదుపాయాలు దొరకొద్దు, క్యాబ్ దొరకొద్దు, ఆటోలు దొరకకుండా మొత్తం కూడా అష్టదిగ్బంధం చేసి పోలీసులు ఇవాళ మొత్తం కూడా పోలీసులే దాన్ని ఇవాళ రాళ్ళీసులు కొడుతూ ఉన్నారు, లాఠీ చార్జ్. మహిళలను చూడకుండా కూడా ఒక్కొక్క బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మహిళా విద్యార్థులు బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి. అంటే మోడీ ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారో మీరు చూడండి. అందుకనే ఒంటరిగా జీనా హైతో మర్నా సీకో, కడం కడం పర్ లడ్నా సీకో అన్నట్టు. అంటే విద్యార్థులు నువ్వు ఎంత లాఠీలు తూటాలు చేసినా కూడా దాన్ని ముద్దాడుతూ ఉన్నారు. జాతీయ ఉద్యమంలో, జాతీయ పోరాటంలో, దేశ భద్రత కోసం మాకు ఈ దేశం కావాలని ఎట్లా పోరాడారో ఇవాళ చాయ్ వాలా హటావో దేశ్కు బచావ్ అని విద్యార్థులు నినదిస్తూ ఉన్నారు. వాళ్ళ విద్యార్థుల పోరాటాన్ని చూస్తూ ఉంటే అసలు మనం కూడా ఒక భాగస్వామి కావాలనేది ఉంది. అంటే దేశ ప్రజలందరూ కూడా టీవీలకు, సోషల్ మీడియా అతకపోయి మిలియన్స్ మొత్తం కూడా సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోతూ ఉంది. సోషల్ మీడియాని బ్యాన్ చేశారు, మొత్తం కూడా ఇంటర్నెట్ బ్యాన్ చేశారు, వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థుల ఖాతాలని బ్యాన్ చేశారు. ఎంత నిరంకుశంగా వ్యవహరించినా కూడా విద్యార్థుల పోరాటాల్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఈ దేశాన్ని విద్యా వ్యవస్థ నుంచి ప్రక్షాళన కావాలి, ఈ దేశంలో అవినీతి పాలకుల నుండి విద్యను బతికించుకోవాలి, సంస్కరణలు బతికించుకోవాలి, ఒక మార్పు రావాలనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. ఈ లీకేజీలు కాదు మాకు, ఒక ఉన్నటువంటి అంటే ఒక న్యాయబద్ధమైన పరీక్షలు కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ పింఛన్కు తమ్ము పెడతా ఉన్నారు, లేకపోతే రేషన్కు తమ్ము పెడతా ఉన్నారు, ఆధార్కు తమ్ము పెడతా ఉన్నారు, మరి ఎందుకు నీట్ ఎగ్జామ్కు తమ్ము పెట్టట్లేదు అనేది విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకటే కాదు, 2024లో లీకేజ్ అయింది, 2025లో లీకేజ్ అయింది. అంటే ఎన్ని పరీక్షలు వస్తే దేశవ్యాప్తంగా 86 పరీక్ష పేపర్లు ఇంతవరకు లీకేజ్ అవుతుంటే ఏం చేస్తూ ఉంది? మొద్దు నిద్రలో ఉందా ఈ దేశం ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఈ దేశ అమిత్ షా కావచ్చు, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు? ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒరిస్సాలో ఏబీవీపీ విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు 1990 ఏళ్ళు అక్కడ ఉన్నటువంటి పరీక్ష లీకేజ్ అయినప్పుడు జాతీయ విద్యార్థి నాయకుడు ఉండి జైల్లోకి వెళ్ళి లీకేజ్ మీద పోరాడినప్పుడు ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం? అంటే ఒరిస్సా, బీహార్, హర్యానా రాష్ట్రాలలో ఇక ఉన్నటువంటి నీకు ఎలక్షన్లు కావాలి రిజల్ట్ కోసం విద్యా వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేయకుండా నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి, అవినీతిలో పక్కదారి పట్టించేటట్లు ఈ దేశంలో దాదాపు 70 నుంచి 80 మందికి మెడికల్ కాలేజీలు యజమాన్యాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి రాజస్థాన్ అడ్డాగా లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి వీళ్ళ హస్తం ఉంది కాబట్టి లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. 22 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ యొక్క టైం, వాళ్ళ యొక్క అన్ని మానసికంగా, శారీరకంగా ఎంత ఇబ్బందులకు గురై ఉంటారు. దాదాపు నిన్న వాళ్ళు ఎగ్జామ్ పెట్టాం, మేము బీజేపీ నాయకులు ఏమని మాట్లాడుతూ ఉన్నారు, నీట్ ఎగ్జామ్ లీకేజ్ అయింది, మేము పరీక్ష పెట్టాం, రిజల్ట్ ఇచ్చాం. రిజల్ట్ ఇచ్చినంత మాత్రాన దాదాపు ఇవాళ 60% మంది, 40% మంది క్వాలిఫై కాలేరు. 500 మార్కులు, 600 మార్కులు వచ్చిన వాళ్ళకు 300, 400 మార్కులు వచ్చాయి. సరిగ్గా పరీక్షలు రాలేకపోయారు. దాదాపు 1,80,000 మంది క్వాలిఫై కాలేకపోయారు మనం దాంట్లో. ఇట్లా ఉన్నటువంటి విద్యార్థులు మానసిక వేదానికి కారకులు ఎవరు? ఈ దేశాన్ని రక్షించుకోవాలనేది దాంట్లో విద్యార్థుల యొక్క పోరాటం అనేది చాలా ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ పోరాటాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, నిరుద్యోగుల నిరసనలు, ధర్నాలు కాంగ్రెస్ పార్టీ తన మైలేజ్ కోసమైనా వాడుకునే ప్రయత్నం చేస్తుందా? అందుకే రాహుల్ గాంధీ ఇంత యాక్టివ్గా మద్దతు తెలుపుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారా అనే క్వశ్చన్ కూడా వస్తూ ఉంది. నీట్ లీకేజ్ మే 3వ తారీఖున పరీక్ష జరిగితే నీటు పరీక్ష లీకేజ్ కాగానే, పరీక్ష రద్దు చేయగానే ఈ దేశ యువత పక్షాన, విద్యార్థుల పక్షాన మొదటగా మాట్లాడింది రాహుల్ గాంధీ గారు. అప్పటికి కాక్రోజులు, ఏ పార్టీ, ఏ సంఘాలు కూడా మాట్లాడలేదు. ఒక రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా
విద్యార్థుల పక్షాన ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ దేశాన్ని మొత్తం కూడా అన్ని రాష్ట్రాలలో ఢిల్లీ కేంద్రంలో ఒక పెద్ద ఎత్తున పోరాటాన్ని సాగించింది. ఇవాళ అన్ని లెఫ్ట్ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం సాగించింది. వాళ్ళ ఉన్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జీ, టీఆర్ గ్యాసులు, వాటరు, అనేక రకాల చిత్రహింసలు పెట్టి చేసినా కూడా నిరసనను పెద్ద ఎత్తున తెలియజేయగలిగింది. కాబట్టి ఈ దేశ విద్యార్థుల పక్షాన రాహుల్ గాంధీకి, ఈ దేశ యువత బాధ్యత ఉంది ఆయనకు. ఈ దేశ ప్రజల్ని రక్షించే దగ్గర, వాళ్ళకు ఉన్నటువంటి అన్యాయం జరిగే దగ్గర రాహుల్ గాంధీ గారికి కులం, మతం, ప్రాంతం ఏం లేదు. ఈ దేశమే ఆయనది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిన్న తెలంగాణలో జరిగిన నిరసనలో బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర కొంతమంది కాంగ్రెస్ నేతలు ఎప్పుడైతే బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్ళారో అక్కడ నుంచి బీజేపీ వాళ్ళు కర్రలు రాళ్లతో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి, ఒక ఉద్రిక్తగా వాతావరణం నెలకొన్నది. సంబంధం లేని వాళ్ళు కూడా నిన్న ఆ సంఘటనలో గాయపడ్డారు. సో ఈ సంస్కృతి మీద మీ కామెంట్ ఏంటి, ఈ కర్రల సంస్కృతి మీద? అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ 1980లో స్టార్ట్ అయినటువంటి బీజేపీ అంతమందికి జనసంఘగా ఉండే 1970లో డాక్టర్ శ్యామ ముఖర్జీ నాటి నుంచి కొంతమంది సంఘ్ నుంచి బయటకు వచ్చి బీజేపీగా 1980లో ఏప్రిల్ 6న పురుడు పోసుకున్నటువంటి బీజేపీ క్రమంగా ఏంటంటే మొత్తం కూడా ఛాందసవాదంతో, మత రాజకీయాలతో దేశవ్యాప్తంగా ఒక ఆలోచన తీసుకొచ్చింది. దాని తర్వాత ఏంటంటే వీళ్ళు కర్రసాము అనేది విద్యార్థులకు మేము శారీరక దృఢం కోసం, మహిళలను రక్షించడానికి, దేశ భద్రత కోసం, దేశాన్ని రక్షిస్తామని ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు కావచ్చు, ఇవాళ కర్రసాము అనేది హింసను ప్రేరేపించే రకంగా ఉంది. దేశ స్వాతంత్ర పోరాటంలో బీజేపీ లేదు. దేశ సంగ్రామం కోసం, దేశం కోసం ఎక్కడ పాటుపడిన దాఖలాలు వాళ్ళు లేదు. ఇవాళ గాంధీని గౌరవించారు, నెహ్రూను గౌరవించారు, భగత్ సింగ్ని గౌరవించారు. కాబట్టి హింసను ప్రేరేపించేవాళ్ళు. ఇలా గాంధీవాదులకు, గాడ్సేలకు జరుగుతున్నటువంటి యుద్ధంలాగా మనం చూడాలి. ఎందుకంటే ఎక్కడైతే బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో హింసను ప్రేరేపించి అలజడి కావాలి, మా గురించి చర్చ జరగాలి అనేది ఇలాంటి ఒక అల్లరి మొక్కలుగా చేసే పని బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఒక సామాన్య ప్రజలు నిన్న ఒక శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఇవాళ రాహుల్ గాంధీ గారి అరెస్టుకు, నీట్ లీకేజీకి అరెస్టుకు, ఇవాళ అదేవిధంగా నీట్ లీకేజీకి బాధ్యతల్ని మోడీ సమాధానం చెప్పాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే హైదరాబాద్లో ఇవాళ వాహనదారుల్ని కొట్టడం, ఇవాళ పోలీసు మహిళల్ని కొట్టడం, అద్దాల బల కొట్టడం దేనికి నిదర్శనం అండి? హింసను ప్రేరేపించడమే. మీరు చూస్తే ఇవాళ 125 నుంచి 130 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో ఎక్కడ కూడా దాడులు కానీ, హింస కానీ, అత్యాచారాలు ఏ కాంగ్రెస్ నాయకుడు ఎక్కడ కూడా ఏది కాలేదు. ఎక్కడ కూడా హింసను ప్రేరేపించే కార్యక్రమాలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇవాళ మీరు చూస్తే ప్రతి దగ్గర హింసనే, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు యూపీ, బెంగాల్లో రకరకాల్లో మీరు చూస్తే అసలు ఈ మనిషి ఇది భారతదేశమా లేకపోతే ఏ దేశంలో ఉన్నామనే విధంగా హింసను ప్రేరేపించేటట్లు నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే గోద్రా సంఘటన కాంచి నేటి వరకు, గోద్రా సంఘటనలో దాదాపు హైదరాబాద్, అహ్మదాబాదు, గుజరాత్లో 1000 మంది ముస్లింని కిరాతకంగా చంపేసినా కూడా నేటికి నిన్నగాక మొన్న వాళ్ళకు నిర్దోషులుగా ఇచ్చారు. ఏ ఒక్కరు కూడా జైలుకి వెళ్ళలేదు. చూడండి, అందుకనే ఈ దేశాన్ని రక్షించుకోవాలనేది ఆలోచన చేస్తూ ఉంది. ఒక జర్నలిస్టు, సంఘ సంస్కృత అనేటువంటి గౌరీ లంకేష్ గారిని కూడా కిరాతకంగా చంపేస్తే కూడా ఈ దేశంలో ఎవరు మాట్లాడలేకపోయారు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి అనేక మంది బీజేపీ నాయకులు అరెస్ట్ చేసిన నేటికి విచారణ లేదు. ఇవాళ నిన్నగాక మొన్న భూపేష్ కుమార్ తివారీని బీహార్లో చంపేస్తే కూడా ఒక చర్చ లేదు. అంటే ఈ దేశంలో వాళ్ళ యొక్క మూలాలు, వాళ్ళ యొక్క ఎక్కడైతే అవినీతిని ఎక్కడైతే ప్రశ్నిస్తున్నామో అక్కడ విచ్చలవిడిగా చంపేయడం, లేకపోతే చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని, అంటే దేశంలో ఎవరు మాట్లాడకూడదు. అంటే 12 ఏళ్ళ ఈ మోడీ బీజేపీ పాలనకు లక్షలాది మంది, కోట్లాది మంది విద్యార్థులు గలం విప్పారు, పోరాడారు. దాని వెనకాల ఉన్నటువంటి ఇవాళ అన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొదటి నుంచి అదే, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, సేవ్ డెమోక్రసీ, భారత రాజ్యాంగాన్ని పుస్తకం పట్టుకొని యాత్ర చేశాడు, దేశ ప్రజలందరినీ కూడా ఏకం చేశాడు. కాబట్టి ఇది అవసరం. ఇప్పుడు మోడీ పాలన అనేది అంతం కావాలి, ఈ దేశాన్ని గతంలో మనం ఒక ఛాయ్ వాలా, ఒక ప్రధానమంత్రి అయితే దేశం అందరూ కూడా అరే ఒక గరీబీ అతను ఒక ఛాయ్ వాలా దేశానికి ప్రధానమంత్రి అందరూ కూడా సంబరపడ్డారు. కానీ ఏమైంది, ఒక ఈ ఛాయ్ వాలానే దేశాన్ని అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఈ ఛాయ్ వాలానే దేశ యువతకు ఉద్యోగాలు లేకుండా చేశాడు. ఈ ఛాయ్ వాలానే దేశానికి మొత్తం కూడా ఉన్న సంపదను కూడా పిడికెడి మంది ఉన్నటువంటి ఆదాని అంబానీలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవైపు ఆపరేషన్ కగారుతో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలని కూడా మొత్తం తీసుకొచ్చి బ్యాన్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేసే పరిస్థితి ఉన్నాడు. ఎవరు మాట్లాడితే చంపాడు, ఎవరు పోరాడితే చంపడం, మాట్లాడితే కేసు. ఈ దేశంలో మాట్లాడే హక్కు లేకుండా చేసిన ఛాయ్ వాలా అంటే ఇంత దారుణంగా ఉంటుందా? కాబట్టి దేశ యువత కూడా మొత్తం కూడా పిలుపునిస్తా ఉన్నారు, ఛాయ్ వాలా హటావు,
దేశాన్ని రక్షించుకోవాలి ఈ ఛాయ్ వాళ్ళ నుండి అనేది. ఉమ్. కాబట్టి నీట్ లీకేజ్ పైన ఇప్పటికైనా కేంద్రం బాధ్యత వహించాల్సిందే. ఆల్రెడీ ఆ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన వారిని ఇప్పటికే వారికి శిక్షలు అమలు అవుతున్నాయి, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలని యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. ఇవాళ నువ్వు ఏదో తూతూ మంత్రంగా ఇంకా అసలు సంబంధం ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి అసలు దొంగల్ని వదిలిపెట్టి కొసలు దొంగల్ని పట్టుకొని ఏదో శిక్షించడం, అరెస్ట్ చేసినాడు. సిబిఐకి ఇస్తే నేటి వరకు తూతూ మంత్రంగా వ్యవహరించింది. దాని వెనకాల ఉన్నటువంటి 80 మంది 90 మంది ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు ఉన్నటువంటి అతిపెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నారు బీజేపీ కేంద్ర నాయకులు. దానిపైన ఉన్నటువంటి అసలు గుట్టు రావాలి. ఈ దేశంలో యూజీని మొత్తం కూడా సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశంలో విశ్వవిద్యాలయాల్లో మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళని అటానమస్గా తీసుకొచ్చి భర్తీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంఘంలో కార్యకర్తలు తీసుకొచ్చి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా రిక్రూట్ జరుగుతూ ఉంది. దేశాన్ని మొత్తం కూడా కాషాయకరణ చేసే ఒక ప్రమాదంలోనే ఇంత కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ యువత ఆలోచిస్తూ ఉంది, ఒక ప్రజాస్వామ్య శక్తులు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ అయోధ్య రామయ్య టెంపుల్ని ఇవాళ అమ్మేస్తూ ఉంటే కూడా మోడీ మాట్లాడకపోతే ఎట్లా? దేనికి సంకేతం అండి? నువ్వు రామ మందిరం రాముడినే మీరు అమ్మేస్తూ ఉంటే రాముడి సెంటిమెంట్ పేరుతో మీరు ఓట్లను కొనుక్కొని ఇవాళ రామాలయంలో మీరు అవినీతి జరిగితే, చోరీ జరిగితే మోడీ అమిత్ షా ఎక్కడ పోయింది? ఒక ప్రెస్ మీట్ పెట్టారండి దేశంలో. అదే మతం పేరు మీద వీళ్ళు రాజకీయాలు అయిపోయింది. వీళ్ళ యొక్క నాటకాలు, మోడీ అమిత్ షా నాటకాలు ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచారు. యువతకు ఇవాళ క్షమాపణ చెప్పాలి, దానికి రాజీనామా చేయాలి. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, అంటుకుంది. అది వాళ్ళ యొక్క మొత్తం కూలిపోయేంత వరకు, మోడీ ప్రభుత్వం కూలిపోయే వరకు ఆగదు. అది ఒక బంగ్లాదేశ్ లాగా, ఒక శ్రీలంక లాగా దేశ యువత కదిలి వస్తూ ఉంది, ఆలోచన చేస్తూ ఉంది. ఏమన్నా ఒకరికొకరు సపోర్ట్గా అవుతారు. ఒక చీమల దండులాగా ఎవరికి వాళ్ళకు బిర్యానీలు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా లేదు. స్వచ్ఛందంగా విద్యార్థులు, చదువుకున్న యువత ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ వాళ్ళ ప్రొఫెషన్ వదిలిపెట్టుకుని, ఉద్యోగాలు వదిలిపెట్టుకుని మరీ వస్తూ ఉన్నారు. ఇవాళ ఢిల్లీ నడివీధులలో ఇవాళ జొమాటో, స్విగ్గీలలో ఆర్డర్ చేసి ఫుడ్ పంపిస్తూ ఉన్నారు, వాళ్ళకు వాటర్ పంపిస్తూ ఉన్నారు. అంటే దేశం నుంచి నలుమూలల నుంచి సాయం అందించాలి. నేను ఉద్యమంలో లేకున్నా ఆ విద్యార్థులకు కావాలి, ఆ విద్యార్థులకు న్యాయమైన డిమాండ్ అంటూ ఉన్నారు. కాబట్టి దీనికి ఇవాళ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని, ప్రతిపక్ష నాయకుడిని అక్రమంగా తీసుకొచ్చి గాయాలయ్యేటట్లుగా చిత్రహింసలు చేసి అరెస్టు చేయడం అంటే ప్రతిపక్షాలకు పార్లమెంట్లో చర్చ పెడతారు కానీ మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈ దేశ యువతకు మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి ఒక నిజమైన ఆయన ఉన్నటువంటి ఈ దేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇది ఒక పెద్ద యొక్క మార్పు జరగబోతా ఉంది ఈ దేశంలో. దేశ యువత ఏమంటారు, దేశం యువత చేతుల్లోనే ఉంది. యువత ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నట్లు. కాబట్టి ఈ పోరాటం అనేది ఒక ధర్మబద్ధమైన పోరాటం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రాహుల్ గాంధీ యువతకు మద్దతుగా నిలబడుతున్నారు. సో యువతలో ఆవేశం కట్టలు తెంచుకుంటా ఉంది. జరిగిన పేపర్ లీకేజీలు కావచ్చు, మరి మోదీ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న నిరుద్యోగులు ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన రాజీనామా చేసేంత వరకు, మోదీ మరి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పేంత వరకు ఈ ఉద్యమం ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరొక బంగ్లాదేశ్, మరొక నేపాల్, మరొక శ్రీలంకలా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా కాంగ్రెస్ నేత చంద్రకాంత్ దాకా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఢిల్లీ వేదికగా కొట్లాడుతున్న నిరుద్యోగుల ఆవేశం ఎప్పుడు చల్లబడుతుంది, వాళ్ళు డిమాండ్ చేస్తున్న మరి రాజీనామా ఎప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించబోతున్నాడు, మోదీ ఎప్పుడు క్షమాపణ చెప్పబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది, ఈ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీయబోతుందో భవిష్యత్తులో చూద్దాం.